Shalom Aleichem. Shalom Aleichem. Shalom Aleichem. Topic for today is you are the salt of the world. You are the salt of the world. The text is from Gospel according to Matthew chapter 5 verse 13. పరిశుద్ధ మత్తయి రాసిన సువార్త 5వ అధ్యాయము 13వ వచనం. మీరు లోకమునకు ఉప్పై ఉన్నారు. ఉప్పు నిస్సారమైతే దేనిని సారం పొందును, అయితే బయట పారవేయబడిన మనుషుల చేత త్రొక్కబడుటకే కదా, మరి దేనికి పనికిరాదు. మీరు లోకమునకు ఉప్పై ఉన్నారు. యు ఆర్ ద సాల్ట్ ఆఫ్ ద వరల్డ్. Disciples are called to be preservatives in the world. Salt is the preservative one. ఏదైనా మనం ఊరగాయలు చేస్తే ఉప్పు ఎక్కువ వేస్తారు నిల్వ ఉండటానికి. ఆ చేపలు కూడా అంతే, ఉప్పు వేసి నిల్వ చేస్తారు. అదే రీతిగా వీఆర్ కాల్డ్ టు ప్రిజర్వేట్ ఇన్ ద వరల్డ్ టు అవాయిడ్ స్పిరిచువల్ డీకే. ఆత్మీయ క్షీణత అనేది కలగకుండా ఆత్మ ఎదుగుదల కొరకై మనము ఈ కుళ్ళిపోయిన సమాజమును బాగు చేసే వారమే ఉండాలని, ఈ సమాజం కులిపోకుండా, మనుషులు కులిపోకుండా వారు సారముగా జీవించాలని దేవుడు ఆశిస్తున్నాడు. ఇట్ ఈస్ ఏ ప్రిజర్వేటివ్ వన్. ఇట్ ఈస్ యూజ్డ్ యాజ్ ఎ ఫ్లేవర్ ఎన్హాన్సర్. రుచిని దిగును చేసేదే ఉప్పు. To enhance the flavor of life in this world by doing good works. మంచి పనులు చేయడం ద్వారా ఈ లోకానికి రుచిని కలిగించే వారముగా ఉండాలి. The salt gives a flavor when added into curries and other things. మన కూరలో అది వేసుకున్నప్పుడు రుచిని కలిగిస్తుంది. యాడ్ చేసినప్పుడు ఫ్లేవర్ ఎన్హాన్స్ అవుతుంది. లేనట్టయితే చాలా చప్పగా ఉంటుంది, రుచికరంగా ఉండదు. అన్ని వేసి చూడని మాట ఉండదు సామెత. ఉప్పు కాబట్టి రుచిని కలిగించేది, మాధుర్యాన్ని కలిగించేది. ఏది అనగా బై లవింగ్ అవర్ ఎనిమీస్, బై డూయింగ్ గుడ్ వర్క్స్. మూడో విషయం గమనించినప్పుడు, ఇన్ దోస్ డేస్ సాల్ట్ వాజ్ ఎ వాల్యుబుల్ కమాడిటీ. ఆ రోజుల్లో ఉప్పు చాలా విలువగల కమాడిటీగా ఉండేది. అదే రీతిగా హౌ ఇంపార్టెంట్ we are to the church, the society, to the world అని ప్రభు చెప్తున్నాడు. You are a valuable person. నేను విలువగల వ్యక్తి. ఒకప్పుడు విలువ లేదు, కానీ యేసు విశ్వాసం ద్వారా మన జీవితానికి విలువ అనేది వచ్చినది. God is the most valuable person in the sight of God. The society needs you, the church needs you, God needs you. మరొక విషయం గమనిస్తే, we are valuable in our role as disciples of Christ. ఆ శిష్యులముగా మనకు విలువైన పాత్రను మనము పోషించవలసిన వారు ఉంటున్నాం. You have a part to play in the plan of God. కాబట్టి దేవుని యొక్క ప్రణాళిక అమలుపరిచే విషయంలో నీ పాత్ర కూడా ఎంతో విలువైనది. ఆ సత్యాన్ని మర్చిపోకూడదు. So God uses us to impact the world. God uses His children to impact the world and the people around us. మన చుట్టుపక్కల వాళ్ళని ప్రభావితం చేసేవారుగా ఉండాలి. అది ఉప్పుకు నిదర్శనంగా ఉన్నది. అలా ఇంపాక్ట్ చేయాలనుకుంటే మనం వ్యక్తులను, ప్రజలను
We should never lose our saltiness. ఉప్పు నిస్సారమైతే వాక్య భాగంలో అది దేనివల్ల సారము పొందును, అది త్రొక్కబడి మనిషి, అది బయట పారవేయ మనిషి త్రొక్కబడే కదా. If you lose your saltiness, there will be no use. నీ వల్ల ప్రయోజనం ఉండదు. ఒకప్పుడు ఉన్నసేమో నిష్ప్రయోజకుడే. పౌలు రక్షించాడు, ఒక ప్రయోజనకారి అయిపోయాడు. Then began to impact the people. అంటే మన జీవితంలో కూడా ఆ యొక్క సారవంతాన్ని కోల్పోకుండా, సారాన్ని కోల్పోకుండా ప్రజలను ఇంపాక్ట్ చేసే వారంగా ఉండాలని దేవుడు ఆశిస్తున్నాడు. And also they are called to be a different persons. ఒక విభిన్న వ్యక్తులుగా ఈ లోకంలో ఉండాలని దేవుడు ఆశిస్తున్నాడు. కాబట్టి ఆ రీతిగా మనం ఈ లోకాన్ని ఇంపాక్ట్ చేసే వారంగా ఉండటానికి పరిశుద్ధాత్మ దేవుడి శక్తిని దయచేయును గాక. ఆమేన్. ప్రభువా దేవా, మీకు స్తుతి స్తోత్రాలు తండ్రి. మేము లోకానికి ఉప్పై ఉన్నాము, విలువగలిగిన వారము. లోకము తండ్రి మనిషి కుళ్ళిపోకుని వారిని భద్రపరిచే వారంగా ఉండాలని మీరు ఆశిస్తున్న తను ఈ లోకంలో మేము నిలిపేస్తాను. మీకు స్తుతి స్తోత్రాలు. ఎంతో విలువైన వారమైన సత్యాన్ని జ్ఞాపకం చేసుకుంది ప్రభువా. సారాన్ని కోల్పోకుండా, రక్షణ ఆనందాన్ని కోల్పోకుండా ప్రభువా మీ శిష్యులుగా జీవిస్తూ, లోకానికి భిన్నమైన రీతిలో కోరిందిగా జీవిస్తూ అనేకులు మీ ఆకర్షింపజేసే వారంగా ఉండటానికి, ఈ లోకాన్ని మీ రుచిని, మీ మాధుర్యాన్ని పంచిపెట్టే వారంగా ఉండటానికి మీ ఆత్మశక్తి దయచేవలసిగా విజ్ఞాపన చేస్తూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకొస్తున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క కృపయు, పరిశుద్ధాత్మనే కన్యోని సహవాసము మనందరికీ సదాకాలము తోడై ఉండునుగాక. ఆమేన్.